యోగ వాసిష్టం కథల్లో ఈ రోజున బలిచక్రవర్తికి శుక్రాచార్యుడు చెప్పినటువంటి విషయ తర్వాత ఆయన ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. దేవతలతో కూడి ఏదో పని చేయాలని దేవకార్యాన్ని, అందుకని సప్తఋషులతో కలిసి అక్కడికి వెళ్ళిపోయాడు పైకి. ఆ తర్వాత ఆయన చెప్పిన విషయాలన్నింటినీ ఆకళింపు చేసుకున్నటువంటి బలిచక్రవర్తి ఏం చేస్తున్నాడో చూద్దాం. వశిష్ఠుడు రాముల వారికి చెప్పాడనమాట, ఈ విధంగా శుక్రాచార్యుడు ఆకాశ మధ్యలోకి మేఘమార్గం గుండా వెళ్ళిపోయాడయ్యా. ఆ తర్వాత ధీమంతుల్లో శ్రేష్ఠుడైన బలి ఈ రకంగా చింతన చేయటం ప్రారంభించాడు. శుక్రాచార్యుడి బోధ విని చింతన చేయటం ప్రారంభించాడు అని. ఏమి చింతన చేస్తున్నాడంటే, మహాత్ముడైన శుక్రాచార్యుడు వచించిందంతా సత్యమే. ఈ ముల్లోకాలు చిన్మాత్ర స్వరూపాలే. నేనున్ను చిద్రూపుణ్ణే. సమస్త లోకాలు చిద్రూపాలే. దిక్కులన్నీ క్రియలన్నీ చిన్మయాలే. బయట వెలుపుల ఉన్న పదార్థాలన్నీ చిద్రూపాలే. చిత్తుకు భిన్నంగా బ్రహ్మాండంలో ఏ వస్తువు లేదు. లోకాన్ని సూర్యుడిలాగా అన్నిటినీ ప్రకాశింపచేయాల్సింది ఈ చైతన్యమే కదా. అలాగే పృథివీని పృథివీ రూపంలోను, జలాన్ని జల రూపంలోను, దిక్కుల్ని పర్వతాలని ఆకాశాన్ని ఈ శరీరాన్ని చైతన్యమే మాయా రూపంలో ప్రకాశింప చేయకపోతే వాటికి ఉనికి ఎక్కడ ఉంది? దేనిని దాని రూపంలో ప్రకాశింపచేసేది ఆ చైతన్యమే, ఆ చిత్స్వరూపమే. బ్రహ్మాండమంతటా కేవలం చైతన్యమే నిండి ఉంది. అన్యమేమీ లేని ఈ ప్రపంచంలో ఇంకా శత్రువెవడు మిత్రువెవడు? బలి అనే పేరుతో వ్యవహరింపబడే ఈ శరీరం ఛేదించబడ్డా అసంగం సర్వవ్యాపకం అయిన చిత్స్వరూపుడు ఏ విధంగా ఛేదించబడతాడు? ఆయన ఈ శరీరం అయితే ఛేదించబడుతుంది, కానీ ఈ శరీరానికి మూలమైనటువంటిది ఏ సంగములు అంటే ఏ ఆసక్తి లేనప్పుడు, సంగం అంటే ఆసక్తి, అసంగం అంటే ఆసక్తి లేకపోవడం, ఏ వ్యాపకము లేకున్నటువంటి అంతటా వ్యాపించున్నటువంటి మరి చిత్స్వరూపుడిని ఎవరూ ఛేదించలేరు. ఆయన ఛేదించబడడు కదా. చిత్ చేత ప్రకాశింపబడినప్పుడే ద్వేషం ద్వేష రూపంలో భాషిస్తుంది. అంటే ఆ చిత్ ప్రకాశమే మాయతో కూడినప్పుడు అప్పుడు మనకి ద్వేష రూపం వస్తుంది. అంటే మాయతో కూడి ఉన్న చిత్తు అదే ఈ జగత్తు. ఈ జగత్తు ఎప్పుడైతే ఉనికి ఉందో జగత్తులో మనకు కూడా ఉనికి ఉంది అనుకుని మనం అప్పుడు ద్వేష రాగభావాలతో కూడి ఉంటాం. కాబట్టి రాగద్వేషాలను కలిగించే భావ అభావ పదార్థాలన్నీ కూడా చైతన్యానికి అధీనం అవటం చేత చిద్రూపాలే అవుతాయి. అంటే మనలో ఏ భావం వచ్చినా అది చైతన్యమే దానికి మూలం. అంటే చిస్వరూపమే మూలం, అంటే ఆత్మే మూలం. అంటే చెడు అనేది మనలో వస్తే అది కూడా ఆ భావం దాని స్వరూపమే. అందుకనే ఇక్కడ చిత్తు చేత ప్రకాశింపబడినప్పుడే, అంటే అది ఎప్పుడైతే చిత్తు యొక్క ప్రకాశం పడుతుందో ఈ రూపాల మీద, అంటే భూమిగాను జలం జలంగాను అని ముందు చెప్పుకున్నామే, అలాగే దేహంగాను, అలాగే నీ నా తన భేదాల రూపంలోను, ఆ నీ నా తన భేదాల రూపంలో ఉన్నప్పుడు మళ్ళీ రాగద్వేషాల రూపంలోను, ఇలా అంతా ఆ బ్రహ్మమే. కాబట్టి భావ అభావ పదాలు ఘోర అఘోర అని మనం శివుణ్ణి వర్ణిస్తాం. రెండు రాత్రి పగలు ఇది ఆయన రూపమే. అలా భావ అభావ ఈ అన్ని పదార్థాలన్నీ కూడా చైతన్యానికి అధీనమై ఉన్నాయి. అప్పుడే చిద్రూపాలే అవుతాయి. ఈ చైతన్యానికి అధీనమై చిత్రూపాలే అవుతాయి. అంటే చిత్తులు లేకపోతే ఇవన్నీ ఏమీ లేవు. ఎంత విచారించినా విశాలమైన ఈ త్రిలోకాల్లో చైతన్యానికి అన్యమేమీ కనపడటం లేదు. ఏది మనం తీసుకున్నా మనం అన్నిటిలోనూ ఉన్నది ఏమిటి చివరికంటూ వస్తే మనం ఈ పంచీకరణ ఈ జీవేశ్వర జగదుత్పత్తి చక్రంలో ఈ దేహములో ఏ పదార్థాన్ని నేను అని ఆలోచించుకుంటూ వెళ్ళినప్పుడు ఒక్కొక్క పదార్థాన్ని గురించి ఆలోచించినప్పుడు ఈ చెయ్యి నేను కాదు, ఈ కాలు నేను కాదు, ఈ కన్ను నేను కాదు అంటూ ఈ 24
తత్వాలని 24 తత్వాలని నేను కాదు అనుకుంటూ ఈ 24 తత్వాలకు ఆధారమైన ఆ చైతన్యమే నేను, ఆ పరబ్రహ్మమే నేను అని చెప్పుకుంటున్నామే అదన్నమాట ఇక్కడ. కాబట్టి ఈ త్రిలోకాల్లో ఎంత విచారించినా విశాలమైన ఈ త్రిలోకాల్లో చైతన్యానికంటే ఏమీ కనపడట్లేదు. ఆ చైతన్యం ఇప్పుడు మన దేహాన్ని గురించి విచారించినప్పుడు చివరికి మిగిలేదు నేను ఆ బ్రహ్మమే అని ఎలా అనుకున్నామో, అలాగే ఈ జగత్తునంతా కూడా విచారిస్తే అది కూడా అంతే. ఎందుకంటే భూమి ఎక్కడి నుంచి వచ్చింది? జలం నుంచి వచ్చింది అనుకుంటున్నాం. జలం ఎక్కడి నుంచి వచ్చింది? అగ్ని నుంచి వచ్చింది అనుకున్నాం. అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? వాయువు నుంచి వచ్చింది. వాయువు నుంచి ఆకాశం వచ్చింది. ఆకాశం ఇంకా పైనుంచి అలా ఒక్కటి చెప్పుకుంటూ వెళ్తే చివరికి అన్నీ కూడా పరబ్రహ్మం నుంచి దిగి వచ్చినాయి అని చెప్పుకున్నాం కదా అక్కడ. కాబట్టి త్రిలోకాల్లో చైతన్య కంటే మించి ఏమీ లేదు. కనుక చిన్మాత్ర రూపుణ్ణైన నాకు అని ఆయన అనుకుంటున్నాడు అప్పుడు బలి. నేను చిన్మాత్ర రూపుణ్ణే, రాగం కానీ ద్వేషం కానీ మనస్సు కానీ మనోవృత్తి కానీ ఏమీ లేవు నాకు, నేను చిన్మాత్ర స్వరూపుణ్ణి. నామరూపాత్మకమైన ఈ ప్రపంచం నామరూపరహితమైన చైతన్యానికి వేరు కాదు. ఇదంతా ఈ కనపడేదంతా కనపడని ఆ చైతన్యానికంటే వేరేమీ కాదు. ఆ కనపడని చైతన్యం ఉండటం వల్లనే ఇదంతా కనపడుతోంది. దీనికి ఆధారం అదే కాబట్టి దానికంటే ఇదేమీ వేరు కాదు అని అనుకుంటున్నాడు బలిచక్రవర్తి. ఈ కారణం చేత శుద్ధ చైతన్య స్వరూపాన్ని ఆధారం చేసుకొని నేను నా జీవభావాన్ని వదులుకుంటాను. అంటే జీవాత్మ అనే భావాన్ని మర్చిపోవాలన్నమాట. మర్చిపోతాను, నేను శుద్ధ చైతన్య స్వరూపాన్ని అనే భావం ఆధారం చేసుకుని నేను జీవభావాన్ని వదులుకుంటాను అనుకుంటున్నాడు ఆయన. ఇట్లా జీవభావ రహితమై విషయ కళంక వర్జితమై మహత్తరమైన ముక్త స్వరూపమైన సాక్షి చైతన్యమైన నా ఆత్మకి నా నమస్కారం. నా ఆత్మకి నా నమస్కారం. ఈ ధ్యానం చేసేవాళ్ళు విశ్వమయ ప్రాణశక్తికి ధన్యవాదములు అంటారు. నా శూన్యమైన నా మనస్సుకు ధన్యవాదములు అని చెప్పుకుంటూ ఉంటాం అక్కడ. ఏది ఇతర ధ్యానానికి వెళ్ళే ముందు శూన్యమైన నా మనస్సు అంటే మనసులో సంకల్పాలు ఏమీ లేకుండా ఆ సమయంలో కనీసం శూన్యంగా ఉండాలని మన కోరిక అనమాట. అట్లాగే ఎక్కడైనా ఏమన్నాడు, విషయ కళంక వర్జితమైన మహత్తరమైన ముక్త స్వరూపమైన సాక్షి చైతన్యమైన నా ఆత్మకి ఆ నమస్కారములు అని చెప్పుకుంటున్నాడు. అంటే ఇన్నిటి నుంచి అది బయటకు ఉందని సాక్షి చైతన్యంతో కూడి ఉన్నది. ముక్త స్వరూపం అంటే ఇక ఏ ఆలోచన లేదు, ఏ ఆలోచన లేనిదే స్వరూపం. ముక్తి ఆలోచన నుంచి ముక్తి పొందిందనమాట. విషయవర్జితం చిద్రూపం అయిన నా సాక్షి స్వరూపానికి విషయవర్జితం అంటే విషయాలన్నీ వదిలేసింది. చిద్రూపం అంటే తానుగా నిలబడింది. అక్కడ ఆలోచనల పట్ల వెళ్లకుండా ఆలోచనలన్నీ అయిపోయి తానుగా నిలబడింది. అలాంటి నా సాక్షి స్వరూపానికి నమస్కారం అనుకుంటున్నాడు బలిచక్రవర్తి. సర్వప్రకాశమైన జ్యోతి స్వరూపమైన నాకు నమస్కారం అంటే ఆత్మస్వరూపం యొక్క లక్షణాలు, ఆత్మ యొక్క లక్షణాలు చెప్పుకుంటూ నా ఆత్మస్వరూపుడైన నాకు నమస్కారం అని ఆయన అనుకుంటున్నాడు. వశిష్ఠుడు చెప్తున్నాడు రాములు ఇంకా ఇలా ఈ విధంగా చింతన చేస్తున్నాడయ్యా బలిచక్రవర్తి. మిక్కిలి ప్రజ్ఞావంతుడయ్యాడు ఆ బోధల చేత. ఆ బలిచక్రవర్తి ఇప్పుడు ప్రశాంత చిత్తుడయ్యాడు, సర్వ సంకల్ప వర్జితుడు అయ్యాడు. ఒక్క సంకల్పం కూడా లేదు, అన్ని సంకల్పాలను వదిలేశాడు. ఓంకారం యొక్క 3 మాత్రలకే ఆవలున్న అర్ధమాత్రని అంటే నిశ్శబ్దాన్ని అంటే తురీయాత్మని. ఇక్కడ ఓంకారం యొక్క 3 మాత్రలు అంటే ఆ ఊమ, ఆ 3 కలిస్తేనే ఓం అయింది కదా. ఆ 3 మాత్రలు, ఆ 3 మాత్రలు. అందుకని ఆ ఊమ. ఈ ఆ ఊమ అనే మనం ఏం చెప్పుకుంటాం, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని చెప్పుకుంటాం. త్రిగుణాలు సత్వరజస్తమో గుణాలు అని చెప్పుకుంటాం. అలాగే సృష్టి స్థితి లయాలని చెప్పుకుంటాం. ఓంకారమే అక్షర రూపమైన బ్రహ్మమే ఓంకారం. కాబట్టి ఈ ఓంకారం యొక్క 3 మాత్రలకి ఆవలు ఉన్న అర్ధమాత్ర అంటే నిశ్శబ్దాన్ని అంటే తురీయాత్మని, ఆ తురీయాత్మ స్వరూపమైన బ్రహ్మని నేను అని భావిస్తూ మౌనంగా ఉండిపోయాడు ఆయన. ఇంకా మౌనము అంటే అర్థం ఏ సంకల్పము లేకపోవటమే, అంటే మనోమౌనము అంటాం దాన్ని. మనం బయట అన్ని సంకల్పాలను వదిలేసామన్నట్టు కూర్చున్నా మనసు మాత్రం ఏదో ఒకటి చింతన చేస్తూ ఉంటుంది కదా, ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది. మౌనంగా కూర్చోవాలి అనుకుంటాం, కూర్చుంటాం. ఇంతలోనే ఎవరో పిలుస్తారు, వెళ్తామటు. మనసు వెళ్తుంది, పిలుస్తున్నారు వెళ్ళు అంటుంది, వెళ్ళిపోతామటు.
అట్లాగే మనోమౌనం, మౌనంగా ఉన్నాడు అనమాట. ఆత్మస్వరూపంలో నిత్యంగా నిలబడాలి అనుకున్నాడు, మౌనంగా ఉన్నాడు. అతడు చేత్య చేతక చింతన అంటే తెలియబడేది, తెలుసుకునేది, తెలుసుకోవడం, ధ్యాన ధ్యాతృధ్యేయాలు ఈ మూడింటికి, అలాగే దృష్టి దృశ్యము ద్రష్ట అని చెప్పుకుంటున్నాం కదా, అలాగే వీటన్నిటికీ కూడా చూసేవాడు చూడబడేది చూపు అని, అలాగే తెలియబడేది తెలుసుకునేది తెలుసుకోవటం, ఇట్లా ఈ ధ్యాతృధ్యేయ ధ్యాన రహితుడై ఆ మూడు లేకుండా తన స్వరూపంలో తాను ఉండి నిర్మలుడై వాసన రహితుడై వాయువు లేని స్థలంలో దీపంలాగా నిశ్చలుడైపోయాడు. శిలయందు చెక్కబడిన విగ్రహంలాగా అతడు బహుకాలం స్థిరంగా ఉండిపోయాడు. ఓ రామ, బలి చక్రవర్తి నిశ్చేష్టుడై ఉండటం చూసి, అంటే ధ్యాన స్థితిలో అలా ఉండి తన ఆత్మస్థితిలో తాను ఉండిపోయాడు నిశ్చలు. అనుచరులైన దానవ శ్రేష్ఠులందరూ స్ఫటికమణి నిర్మితమైన ఆ ఉన్నత రాజభవనాన్ని ఎక్కారు. కిరీటధారులై వంగి నమస్కరిస్తూ ఆ దానవులందరూ మౌనం వహించి సమాధిలో ఉన్న బలిని అతి గౌరవంతో చూశారు. మిత్రులు విషాదం చెందారు, ఉదాసీనులు ఆశ్చర్యం. అందులో ఉన్న పరివారంలో అందరూ ఉంటారు కదా, మిత్రులు ఉంటారు, ఉదాసీనులు ఉంటారు, తత్వజ్ఞానులు ఉంటారు, అట్లాగే అజ్ఞానులు ఉంటారు ఆయన పరివారంలో. మిత్రులు ఏమో విషాదం చెందారు, అయ్యో ఇట్ట ఉండిపోయాడే అని. ఉదాసీనులు ఏమో ఆశ్చర్యం చెందారు, తత్వజ్ఞానులు ఆనందాన్ని పొందారు, బ్రహ్మస్థితిలో ఉన్నాడని ఆనందం పొందారు, వాళ్ళకి తెలుసు కాబట్టి తత్వజ్ఞులకి. ఇక అజ్ఞానులేమో భయ విహ్వలులయ్యారు. అప్పుడు దానవులందరూ కర్తవ్యాన్ని ఆలోచించి మహాప్రాజ్ఞుడు గురువైన శుక్రాచార్యుని ధ్యానించారు. ఎవరికి బృహస్పతిని సలహా అడుగుతారు దేవతలు, వీళ్ళైతే ఏదన్నా ఆపదలో ఏదైనా ఎట్లాంటి క్లిష్ట సమయంలో వాళ్ళ గురువైనటువంటి శుక్రాచార్యుని పిలుస్తారు. వారు దేదీప్యమైన శుక్రాచార్యుడు వచ్చాడు అక్కడికి. శుక్రుడు వారి పూజలను అందుకున్నాడు. మౌనంగా ఉన్న బలిని నిదానంగా పరిశీలించాడు. బలి సంసార భ్రమ రహితుడైనట్లు తెలుసుకున్నాడు. ప్రేమతో సభాసదులతో ఈ విధంగా పలికాడు. శుక్రాచార్యుడు దానవులందరితోటి ఏం చెప్పాడో రేపు తెలుసుకుందాం. స్వస్తి.